ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం గమనిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుల బిజీలో పడో లేదన్నప్పుడు ఈ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రాకో ఆయన ఎక్కడో కుసింత వెనకబడి ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది కొంతమందికి. అటు జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు కానీ 25 లోక్సభ స్థానాలకు కానీ అభ్యర్థులను ప్రకటించాల. కానీ 175 అసెంబ్లీ స్థానాల్లో అరౌండ్ ఒక 100 కూడా అంటే అరౌండ్ ఒక 100 అసెంబ్లీ స్థానాలకు గాను అభ్యర్థులని సమన్వయకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటూ నియమించారు. దాంతో కొంతమంది క్లారిటీ వచ్చింది, వీళ్ళే ఇప్పుడు కంటెస్ట్ చేయబోతున్నారు అన్నట్టు. మిగతా వాటికి సంబంధించి ప్రకటించలేదు, బట్ ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇటువంటి మూమెంట్లో ఇటు టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అని ఎప్పుడో చెప్పారు, మరి అభ్యర్థులు ప్రకటించాలి కదా. పవన్ కళ్యాణ్ 2 స్థానాలు ప్రకటిస్తారు, అదేమంటే చంద్రబాబు గారు 2 స్థానాలు ప్రకటించారు కదా అంటారు. మరలా ఇప్పుడు ఇంకొంతమంది ప్రకటిస్తారా, ఆయన ఇంకొంత ప్రకటిస్తారా? అలా కాదు కదా, ఇద్దరు కలగాలి ప్రకటించాలి కదా అంటారు. ఈలోపు ఏమైంది, బీజేపీతో కూడా పొత్తు అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఇటు మూమెంట్లో బీజేపీ వాళ్ళు ఎక్కువ అడుగుతూ ఉన్నారని, ఏంటి అసెంబ్లీ స్థానాలు మనకు తక్కువ ఇచ్చినా లోక్సభ స్థానాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి అసలు అడుగుతున్నారని. వీళ్ళక టీడీపీ సైడ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పొత్తులలో భాగంగా ఆబ్వియస్లీ అక్కడ టీడీపీకి పట్టు ఉన్నా సరే జనసేన వాళ్ళు అడిగారనో, ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు అడిగారనో, ఒకవేళ కోల్పోవాల్సి వస్తే అక్కడున్న అభ్యర్థి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి చంద్రబాబు గారు 3 days బ్యాక్ క్లారిటీ ఇచ్చినారు. ఏమని, పొత్తులలో భాగంగా ఒకవేళ మన స్థానాలు లేదా మనం పోటీ చేద్దామన్న చోట మన పొత్తులో భాగంగా ఎవరితో పొత్తు పెట్టుకున్నామో వారి కనుక పోటీ చేయాల్సి వస్తే మనం వారికి సపోర్ట్ ఇద్దాం, మనం వారిని గెలిపించుకుందాం. ఎందుకంటే మనమంతా కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. వన్స్ గవర్నమెంట్ ఫామ్ చేశాక మీ అందరికీ నేను మంచే చేస్తా, మెరుగైనటువంటి స్థానం నేను మీకు కల్పిస్తా అన్నారు. అయితే ఆయన చెప్పినటువంటి మరుసటి రోజే ఈ నూజివీడికి సంబంధించి ఎవరైతే ఇన్ని రోజులు టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నారో అతను ఏం చేశాడు, వైసీపీలో జాయిన్ అయిపోయాడు. ఎందుకు ఏంటంటే నిన్నటి వరకు ఈయన పార్థసారథి ఉన్నారు కదా, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే, ఆయన టీడీపీలోకి వస్తారనేటప్పటికి ఇక ఎక్కడ కేటాయించి ఏంటి అనుకున్నప్పుడు పెనంలో రైతింగ్స్ బోర్డు ప్రసాద్ ఆయనే కంటెస్ట్ అని చెప్పటం, ఇక పార్థసారథికి సంబంధించి నూజివీడు ఇద్దామని అనుకోవటం. నూజివీడు ఆల్రెడీ సిట్టింగ్ వచ్చేసి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సో ఖచ్చితంగా ఈసారి టీడీపీ వచ్చిందని చెప్పేసి అది వెంకటేశ్వరరావు అనుకుంటా ఆయన ఉన్నాడు. ఆయన వచ్చేసి ఇలా అయితే కష్టం అని చెప్పేసి ఇన్నాళ్ళు పార్టీకి సేవలు చేసినందుకు నాకు మంచి గుణపాఠం అని చెప్పారు మీరు అని చెప్పేసి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. అతనికి ఇప్పుడు మైలవరం సిట్టింగ్ వచ్చేసి వసంత కృష్ణ ప్రసాద్, ఆయన వచ్చేసి వైసీపీని ఆల్మోస్ట్ వీడినట్టే. ఆయన ఏ పార్టీలో ఏంటన్నప్పుడు ఆయన టీడీపీ అంటూ ఉన్నారు. టీడీపీ అన్నప్పుడు మైలవరం అంటే మరి దేని ఉమామహేశ్వరరావు, మరి ఆయనకా ఇంకెవరికైనా క్లారిటీలా. ఇటువంటి మూమెంట్లో అదే మైలవరంలో ఈ నూజివీడి టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఇప్పుడు వైసీపీలో వెళ్ళి ఉన్నాడో అతను అక్కడ కనుక పోటీ చేయించగలిగితే బెనిఫిట్ అని చెప్పేసి జగన్ ఆలోచిస్తున్నాడు. మీరు బాగా గమనించండి, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి కొంతమంది ఆయా నియోజకవర్గాలలో ఎగ్జిస్ట్ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. కొంతమంది మాత్రం వారు దాన్ని ఏం చెప్పాలి, సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. దానివల్ల టీడీపీని మీద కొంతమంది వైసీపీ సైడ్ వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల సీట్లు ప్రకటిస్తే అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈలోపు పొత్తుల్లో భాగంగా ఎవరికి ఎన్ని క్లారిటీ కనుక వస్తే జన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ని క్లారిటీలు ఉన్నటువంటి ఈ మూమెంట్లో కన్ఫ్యూజన్ ఎక్కడ, వైసీపీ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, టీడీపీ జనసేన బీజేపీ కన్ఫ్యూజన్లో ఉన్నారంటారు. బట్ చంద్రబాబు గారు ఆల్రెడీ చాలా క్లారిటీగా చెప్పున్నారు, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలో, ఎవరెవరు పోటీ చేయబోతున్నారు ఆల్రెడీ చెప్పేసి ఉన్నా. అఫీషియల్గా ప్రకటించాలంటే బహుశా ఒక 2-3 సీట్లు అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు, అంతకుమించి ఏం లేదన్నాడు. ఈ 2024 పొలిటికల్ స్కెచ్ ఏ రకంగా ఉండబోతుంది చంద్రబాబు గారిది అంటే నాకు బాగా అర్థమవుతుంది. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఓకే, ఒకవేళ అక్కడ టీడీపీ స్ట్రాంగ్గా ఉంది అనుకున్నాం, బట్ పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవ్వాలి, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళంతా జనసేన సపోర్ట్ ఇస్తారు. కానీ జనసేన వాళ్ళు ద బెస్ట్ వేలో అక్కడ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఎలా? ద బెస్ట్ వేలో మెజారిటీతో. గతంలో టీడీపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు జనసేన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి చూసుకుంటున్నప్పుడు గెలవకపోతే అడ్డంగా పరుగుపోయింది జనసేన వాళ్ళు. గెలిచారా, మెజారిటీ అనేది అత్యంత కీలకం ఇక్కడ.
ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ విడిగా పోటీ చేసింది, జనసేన విడిగా పోటీ చేసింది. ఆ ఎన్నికలలో జనసేనకి ఎక్కడైతే ఓట్లు ఎక్కువ వచ్చున్నాయో అక్కడ జనసేన వాళ్ళకి అడిగే ఛాన్స్ అనేది ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? అక్కడ గెలిచింది వైసీపీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, సెకండ్ ప్లేస్ జనసేన వాళ్ళు అనుకుంటే ఇప్పుడు అక్కడ అడిగే అవకాశం ఉంది. అటువంటి అప్పుడు ఈలోపు టీడీపీ స్ట్రాంగ్ అయినా సరే పొత్తులో భాగం వాళ్ళకి ఇవ్వక తప్పదు. అక్కడ గెలిపించుకోవాల్సిన బాధ్యత, గెలవాల్సిన బాధ్యత జనసేన వాళ్ళ మీద ఉండింది. ఇక ఒకవేళ బీజేపీ వాళ్ళకి ఇస్తే అవునన్నా కాదన్నా మొన్న గోరంట్ల బుచ్చే చౌదరి చాలా క్లారిటీగా అన్నాడు, బీజేపీకి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి కనుక సీట్లు ఇవ్వాల్సి వస్తే 2019 ఎన్నికలు వాళ్ళు సింగిల్గా పోటీ చేశారుగా, అప్పుడు వాళ్ళకంటే కొన్ని ఓట్లు పడ్డాయిగా, ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటూ ఉన్నప్పుడు వారికి ఎన్ని సీట్లు మేము కేటాయించవచ్చు అన్న దాని మీద బేస్ ఉంటుంది ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ గోరంట్ల బుచ్చే చౌదరి టికెట్ డౌట్ అని అంటున్నారు. ఆల్రెడీ తెలిసి మన రాజమండ్రి రూరల్ ఆల్రెడీ ప్రకటించినట్టున్నారు జనసేన వాళ్ళు. సో అది మరి సీనియర్ అని పక్కన పెట్టారో లేదు అన్నప్పుడు ఇంకా అది టీడీపీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేననేది ఏంటంటే టీడీపీ వాళ్ళు ఒకటే గుర్తుంచుకోండి, రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీతో ఎవరైతే అలయన్స్ పెట్టుకుంటారో వాళ్ళే. సో ముఖ్యమంత్రి ఎవరు ఏంటంటే మీకు క్లారిటీ ఉంది, ఏది ఆ కూటమి అధికారంలోకి వస్తే. ఇటువంటి మూమెంట్లో టీడీపీని వీడకుండా టీడీపీలోని ఉండి రేపు ఎన్నికల్లో ద బెస్ట్ వేలో అడుగులు కనుక వేస్తే వారికి ఖచ్చితంగా ద బెస్ట్ అనేది చంద్రబాబు ఇస్తారు. అయితే ఒకవేళ వాళ్ళు టీడీపీ కనుక వేరే వెళ్తే ఇన్నాళ్ళు ఇదిగో సప్త సముద్రం ఇది ఇంటి ఎదురు కాలం ఏదైనా ఇబ్బంది పడ్డట్టు అయిపోతే వాళ్ళ పరిస్థితి. బట్ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎక్కడికక్కడ రా కదలరా అనే సభల ద్వారా కానీ, నారా భువనేశ్వర్ గారు కొంతమందిని పరామర్శిస్తూ వెళ్తున్నప్పుడు కానీ, మన లోకేష్ శంకరావు అని చెప్పేసి ఈయన కానీ, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన సభలు సమావేశాలు పెట్టే విషయంలో కానీ వీళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. చివరాఖరిలో బీజేపీ వాళ్ళు వచ్చి కలిస్తే అప్పుడు కొంచెం అటు ఇటు ఏమైనా చేరికలు లేదన్నప్పుడు అటు ఇటు ఏమన్నా పొత్తుల్లో డిఫరెన్స్లు లేదన్నప్పుడు సీట్ల పంపకాలు అటు ఇటు ఉంటాయి తప్ప వేరేదే కదా నాకు అనిపిస్తుంది. మరలా చెప్తాను గుర్తుంచుకోండి, గ్రౌండ్ లెవెల్లో పక్కా క్లారిటీగా చంద్రబాబు ఉన్నారు, పైకి మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నట్టుగా ఒక వ్యూహం అన్నది తీసుకెళ్లి వైసీపీ ముందు ఉంచారు. వాళ్ళు అదే నిజం అనుకొని చెప్పేసి జస్ట్ లైక్ ఎండమావుల్ని చూసి నీటి మడుగు అంటుకుంటారే లైక్ అలాగా అది ఒక భ్రమణ కలిగిస్తూ ఉన్నారు. దాంతో వైసీపీ వాళ్ళు ఏమంటారు, సింహం సింగిల్గా వచ్చిద్ది, మా జగనన్న ఒంటరిగా వస్తాడు పోటీ చేస్తాడంటారు. వాస్తవానికి మీకు క్లారిటీ చెప్తా చూడండి, అడవిలో ఉన్నటువంటి ఏ ఒక్క సింహం కూడా సింగిల్గా వేటాడదు. సింహాలు అంటేనే ఆడ సింహాలు ముఖ్యంగా వేటాడుతాయి, అందులో కూడా గుంపులుగా వెళ్ళి వేటాడుతాయి, సింగిల్గా అసలు మూవ్ అవ్వవు. అది తెలుసుకోండి ఫస్ట్. మీకు అర్థమవుతుందా? పక్కా క్లారిటీగా రాజకీయ చాణక్యంతో చంద్రబాబు గారు ఉన్నారు. ఊహించని విధంగా తమను తాము ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటూ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా అనుకూలంగా అన్నప్పుడు అనుకొని ఈ వైసీపీ భ్రమంలో ఉన్నారు. అన్నింటికి మరో 2-3 రోజులు తెర అయితే పడబోతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు, ఆల్రెడీ వెళ్ళే ఉంటారు. జస్ట్ ఫ్యూ అవర్స్ అయినా కావచ్చు, 2-3 రోజులు అయినా కావచ్చు, పక్కా క్లారిటీ ఏపీలో అందరికీ వస్తుంది.